మనశంకర వరప్రసాద్ గారు కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది. 2 రోజుల్లో చూసుకుంటే 120 కోట్లు వసూళ్లు సాధించింది. ఇటు చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే పాజిటివ్ టాక్ మరియు పండగ సెలవుల నేపథ్యంలో ఈ వారం వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఇంకా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అయితే ఇటు ఈ సినిమాతో సంక్రాంతి ఇంకా ముందుగానే వచ్చేసినట్టు ప్రేక్షకుల్లో అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినిమాతో అయితే మిక్స్డ్ టాక్స్ ఉన్నాయి. అసలు ఎగ్జాక్ట్లీ ఇంత పెద్ద మొత్తం మీద గ్రాస్ సాధించడానికి దీనిపైన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ అనలిస్ట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర చెప్పండి, ఇటు చూస్తే మరి కలెక్షన్లేమో భారీగా మనశంకర వరప్రసాద్ గారికి 120 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? శంకర వరప్రసాద్ కి సంబంధించి 2 రోజుల వసూళ్లు ఏవైతే ఉన్నాయో నిర్మాణ సంస్థ అధికారికంగా 120 కోట్లుగా ప్రకటించింది. మనకు ఫస్ట్ డే ప్రీమియర్స్ తో కలిపి 84 కోట్లు వసూలు చేసిన మనశంకర వరప్రసాద్ 2వ రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ 120 కోట్లు కొనసాగించడం అనేది మంచి పరిణామం. టాక్స్, రివ్యూస్ కొంచెం అటు ఇటుగా మిశ్రమంగా కనిపించినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బలంగా ఉండడం వల్ల చాలా సెంటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. మనకు నిన్న ఒక్కరోజే బుక్ మై షోలో 4,08,000 పైగా టికెట్లు అమ్ముడుపోవడం అనేది ఒక రీజనల్ సినిమాకు రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పుష్ప 2 కావచ్చు, అనిమల్ కావచ్చు, RRR కావచ్చు, ఇలాంటి నంబర్లు నమోదు చేశాయి. కానీ అవన్నీ వివిధ భాషల్లో రిలీజ్ చేసిన పాన్ ఇండియా సినిమాలు. కానీ మనశంకర వరప్రసాద్ కేవలం తెలుగు భాషలో, అది కూడా నార్త్ రిలీజ్ లేకుండా, అంటే మనకు ముంబై సైడ్, ఆ ఢిల్లీ సైడ్ లేకుండా కేవలం సౌత్ మాత్రమే, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ మాత్రమే విడుదల చేశారు. ఇంత పరిమితంగా రిలీజ్ చేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో మనకు నంబర్లు నమోదు కావడం అనేది ఇది చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి చేసిన బాక్స్ ఆఫీస్ మ్యాజిక్. ఇక్కడ మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ కూడా చూసుకుంటే ఇటు చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇక ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు అంటారా ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి? అంటే కేవలం కాంబినేషన్ లో ఎప్పుడు సినిమాని హిట్ చేయవు. ఆ కాంబినేషన్ ఏదైతే కుదురుతుందో దానికి ఒక ప్రాపర్ కంటెంట్ పడాలి. ఆ కంటెంట్ అనేది దీనికి బాగా కుదిరింది. అంటే రెగ్యులర్ ఏదో మాస్ మసాలా సినిమా, ఫైట్లు, యాక్షన్ బ్లాక్లు, ఎలివేషన్లు ఇలాంటివి ఏవీ లేకుండా ఒక భార్యాభర్తల మధ్య అనుబంధం, ఆ దూరమైన పిల్లలు, ఒక వేధించే మావయ్య, అంటే సింపుల్ ఎమోషన్స్ మనం చుట్టూ చూసే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే మన చుట్టూ ఉంటారో వాళ్ళ మధ్య అల్లుకున్న సీన్స్ కావచ్చు. తర్వాత కొంచెం ట్రెండ్ ఫాలో అవుతూ ఆ అమ్మాయిలను ఉద్దేశించి, అంటే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ మీద చిన్న చిన్న క్లాసెస్ తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఓవరాల్ గా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అయితే ఇచ్చాయి. కాబట్టి ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కూడా అలాగే ఉంది. ఈ కాంపిటీషన్ ఏదైతే మనకు సంక్రాంతి పండగకు మనశంకర వరప్రసాద్ గారితో పాటు రాజాసాబ్ వచ్చింది, ఈరోజు అనగనగా ఒక రాజు వచ్చింది, నిన్న వర్తమాశయులకు విజ్ఞప్తి, ఇవన్నీ కూడా ఇంత కాంపిటీషన్ లో కూడా ఈ నంబర్స్ రావడం అనేది చిరంజీవి స్టామినాను మరొకసారి రుజువు చేసినట్టు అని చెప్పాలి. అందులోనూ బోళాశంకర్ డిజాస్టర్ 2 years బ్యాక్ వచ్చింది. అంత 2 years తర్వాత ఇంత రెస్పాన్స్ రావడం అనేది మెగా ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రేడ్ కావచ్చు, బయర్స్ కావచ్చు. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ ఏరియాలో రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయంటారు? మనకు కోస్టల్ సైడ్ బాగా బలంగా ఉంది. కోస్టల్ కావచ్చు, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు, తర్వాత శ్రీకాకుళం సైడ్, మనకు నైజాం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నుంచి కొన్ని వేల కుటుంబాలు సొంత ఊర్లకు వెళ్ళినప్పటికీ కూడా హైదరాబాద్ లో భారీ ఎత్తున ఆక్యుపెన్సీలు అయితే నమోదవుతున్నాయి. ఇక్కడ మనకు సీడెడ్కి వచ్చేటప్పటికి కొంచెం డ్రాప్ అయితే ఉంది. దానికి ప్రధాన కారణంగా మనం టికెట్ రేట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కో టికెట్ మీద 100 రూపాయల పైన పెంచడం అనేది ఆక్యుపెన్సీ మీద ప్రభావం. ఇక్కడ టికెట్ రేట్లు పెంచినప్పటికి కూడా చూసుకుంటే ఇంత మొత్తం మీద 2 రోజుల్లో ఇంత కలెక్షన్ తీసుకొని రావడం అనేది గ్రేట్ అనే చెప్పుకోవాలి ఒక అందుకు. ఖచ్చితంగా, ఎందుకంటే టికెట్ రేట్లు పెంచినా కూడా దీనికి అంటే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మనం 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా దానికి న్యాయం చేసే కంటెంట్ మనకు చిరంజీవి రావిపూడి ఇస్తున్నారు కాబట్టి అది కట్టొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఓవర్సీస్ కూడా కలిపి ఇది అంటున్నారు, లేదా ఓవర్సీస్ లో ఎలా ఉంది రెస్పాన్స్ అక్కడ? ఓవర్సీస్ లో మనకి ఇప్పుడు 2 million కు దగ్గరగా ఉంది. మనకి ఇప్పుడు చెప్పిన 120 crores ఏదైతే గ్రాస్ ఉందో దాంట్లో మనకు ఓవర్సీస్ కలిపే చెప్తున్నారు. కాబట్టి మనకు ఓవర్సీస్ ఎక్స్పెక్టేషన్ వచ్చేటప్పటికి ఒక
ఫైనల్ రన్ అయ్యే లోపల 3 million టచ్ అవ్వచ్చు అనేది మనకు ఒక అంచనా ఉంది. ఓకే. కాకపోతే అది అంత ఈజీ కాదు, ఎందుకంటే సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మనకు ఇంతకు ముందు చిరంజీవి సినిమాల్లో 2 million క్రాస్ చేశాయి. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు కూడా 2 million కి దగ్గరలో ఉంది. అది ఈ 2 రోజుల్లో అయిపోవచ్చు, అంటే వీకెండ్ కైనా ఖచ్చితంగా అవుతుంది. బట్ ఆల్ టైమ్ చిరంజీవి ఓవర్సీస్ రికార్డ్ అందుకుంటుందా లేదా అనేది మనం ఇంకొక వారం రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మన బ్రేక్ ఈవెన్ రికార్డ్ ఎంత ఉంటుంది అంటారు? ఇంకా మనకు బ్రేక్ ఈవెన్ వచ్చేటప్పటికి మనశంకర వరప్రసాద్ బ్రేక్ ఈవెన్ సుమారుగా మనకు 210 కోట్ల దాకా రావాలి. ఇప్పుడు దాకా వచ్చింది మనం చూసుకుంటే 50% అయితే దాటిపోయింది. 120 crores ఏది మనకు 4 రోజులకు, సారీ 3 రోజులకు, 3 రోజులకు 50% దాటిపోయింది. ఇంకా మనకు కీలకమైన పండగ సీజన్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. అంటే 14th, 15th నుంచి, అంటే 14 నుంచి 18th వరకు స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. మనకు భోగి, సంక్రాంతి, కనుమ అన్ని వరుసగా ఉన్నాయి. కాబట్టి ఈ హాలిడే సీజన్ అనేది ఈ సినిమాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఈ వారం కూడా ముగిసేసరికి 200 దాటే అవకాశం ఉందంటారా మరి? అంటే ఈ వీకెండ్ కి 200 దాటడం అంత ఈజీ అయితే కాదు. మనకు 160 నుంచి 170 వరకు అయితే రీచ్ అవ్వచ్చు. తర్వాత లాంగ్ రన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 20వ తేదీ నుంచి ఎన్ని థియేటర్లు అందుబాటులో ఉంటాయి, మనశంకర వరప్రసాద్ ఆక్యుపెన్సీలో డ్రాప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ 200 ఎంత వేగంగా వెళ్తుందనే డిపెండ్ అవుతుంది. అది నెమ్మదిగా అవుతుందా, స్లోగా అవుతుందా అనేది వీళ్ళు వీలైనంత త్వరగా టికెట్ రేట్లను నార్మల్ స్టేజ్ కి తీసుకొస్తే గనక త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. బట్ బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి అయితే మనకు అటు ఇటుగా ఒక 10 రోజుల పైనే టైం పడుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ రవీంద్ర. చూసుకుంటే ప్రస్తుతం అయితే మనశంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయనే చెప్పాలి. 2 రోజుల్లో చూసుకుంటే 120 కోట్ల వసూళ్లు సాధించింది. ఇటు చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే పాజిటివ్ టాక్ మరియు పండగ సెలవుల నేపథ్యంలో ఈ వారం వసూళ్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే 2 రోజుల్లో, అంటే దగ్గర దాదాపుగా ఇప్పుడు 3 రోజుల్లో చూసుకున్నా 120 కోట్లు. అంటే ఇటు వీళ్ళకి ఎలాగో ఇప్పుడు మిక్స్డ్ టాక్స్ ఉన్నప్పటికీ కూడా టికెట్ ప్రైస్ పెంచినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తం మీద కలెక్షన్స్ రావడం అనేది ఒక అందుకు గ్రేట్ విషయం అనే చెప్పాలి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి దగ్గర 220 కోట్లు, 210 కోట్ల దాకా ఉందని చెప్తూ ఉన్నారు. ఇక ఈ వారం దాటేసరికి దాదాపుగా ఒక 160 to 170 crores వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే సందర్భంగా అనిల్ రావిపూడి కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ఇటు అందరితో, అంటే ఆడియన్స్తో ఇటు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారని చెప్పాలి. ఇక ఫస్ట్ డేనే ఇటు ప్రీమియర్స్తో కలిపి చూస్తే 84 కోట్లు వచ్చింది. ఇక 2-3 రోజుల్లో 120 రావడం అనేది పెద్ద విషయం అని చెప్పాలి. అంటే ఇక్కడ నేపథ్యంలో చూసుకుంటే మిగతా సినిమాలు, అంటే రాజాసాబ్ అయి ఉండొచ్చు, ఇటు వర్తమహాశయులకు విజ్ఞప్తి, ఇవన్నీ కూడా సినిమాలు ఉన్న నేపథ్యంలో అయినా కూడా ఇక్కడ మనశంకర వరప్రసాద్ గారు మంచి హిట్ కొట్టిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చూసుకుంటే మిగతా సినిమాలు, అంటే ఇటు పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో RRR, పుష్ప, ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాక 2 రోజుల్లో 3 రోజుల్లో ఏవైతే రికార్డ్ సాధించాయో ఇది కేవలం సౌత్లో రిలీజ్ చేసి ఇంత పెద్ద మొత్తం మీద వసూలు రాబట్టడం అనేది మామూలు విషయం కాదనే చెప్పాలి. కేవలం ఇటు మనశంకర వరప్రసాద్ చూసుకుంటే ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, తెలుగు స్టేట్స్లో మాత్రమే రిలీజ్ చేసి ఇంత పెద్ద మొత్తం మీద 120 కోట్ల వసూలు అయితే సాధించింది. ఇక ఈ వారం పోయేసరికి దగ్గర 160 నుంచి 170, ఎందుకంటే ఇంకా ఇప్పుడే హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీస్తో కలిసి సినిమాకి వెళ్ళాల్సిన టైం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్న ఇటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ని కూడా రీచ్ అవుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక చూడాల్సి ఉంది ఎన్ని రికార్డులను ఇప్పుడు మనశంకర వరప్రసాద్ బ్రేక్ చేస్తుంది అనేది మాత్రం. వెంకీ వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. నెక్స్ట్ లెవెల్ ఇంక అంతే. బుక్ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. ది బెస్ట్ ఎవ్రీవేర్, ఎవ్రీ ఫ్రేమ్ బాస్ వాజ్ యూటిలైజ్డ్. చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా చేశారు.